Like, share and subscribe to Inspire Media. విభజన జరిగినప్పుడు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి 35,000 రూపాయలు తలసరి ఆదాయం తక్కువ ఉండేది మంది. అంటే తెలంగాణలో 135 వస్తే మంది 100 రూపాయలే వచ్చేది. నేను అక్కడి నుంచి ఆలోచించాను, మీరు కూడా ముందుకు పోవాలని ఒక నిర్దిష్టమైన ప్రణాళిక తయారు చేసుకున్నాను. 5 ఏళ్లు కష్టపడ్డాను. 135 నుంచి ఆ వ్యత్యాసం 127కి తగ్గించాను. 2019లో సైకో వచ్చాడు. సైకో వస్తే ఇప్పుడు వ్యత్యాసం చూస్తే 145కి పెరిగిపోయింది. 127 నుంచి 147కి పెంచేశాడు. నేను అడుగుతున్నా ఈ సైకో ముఖ్యమంత్రిని, బటన్ నొక్కానంటాడు. నువ్వు బటన్ నొక్కావు, ఎవరికి లాభం వచ్చిందా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. బటన్ నొక్కి మీకు ఇచ్చింది 10 రూపాయలు, అవునా కాదా? బటన్ నొక్కి మీ మీద భారం ఎంత తెలుసా? 100 రూపాయలు, అవునా కాదా? అంటే 10 రూపాయలు ఎడమ చేతికిచ్చి కుడి చేత్తో 100 రూపాయలు దోచేసిన దుర్మార్గుడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీ దగ్గర 100 రూపాయలు దోచేశాడు, కానీ ఆయన దోపిడీ చూస్తే మద్యంలో, ఇసుకలో, భూముల్లో అన్నిట్లో దోచేసింది 1000 రూపాయలు దోచేశాడు. ఇలాంటి వ్యక్తి మీకు కావాలన్నా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరికైనా ఆదాయం పెరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ పక్కనుండే తెలంగాణలో కష్టాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకు వచ్చాయి ఇక్కడ? చేతగాని దద్దమ్మ, సవట, పనికిరాని వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యి, ఏ తమ్ముడు చెప్పింది నా జనది, నువ్వే జనసేన చెప్పింది వినాల. మీరు వెనకాల కనపడదంటే త్వరగా రండి, ఈ పక్కన సైడ్కి రండి. నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, ఎప్పుడైనా సరే ఒక పరిపాలన ద్వారా మీ జీవితాలు బాగుపడతాయి. చెత్త పరిపాలన ఉంటే మీ జీవితాలు నాశనం అయిపోతాయి. అదే జరిగింది. కొన్ని విషయాలు నేను మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను ఒక మాట చెప్తున్నాను, ఈ రాయలసీమలో 52 సీట్లుంటే 49 గెలిపించారు. ఆ రోజు ఒక పని చేశాడు, పాదయాత్ర చేశాడు. నేనేదో రాయలసీమ వాసి అన్నాడు, నేను కూడా రాయలసీమ బిడ్డని, ఇక్కడే పుట్టా, అవునా కాదా? కానీ మిమ్మల్ని మోసం చేయడానికి రాయలసీమ బిడ్డని, ఇది రాయలసీమ బిడ్డ కాదు, రాయలసీమ క్యాన్సర్ గడ్డ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఏం జరిగింది? నమ్మి మీరంతా నెత్తి మీద చేయి పెడితే, బుగ్గలు నిమిరితే, ముద్దులు పెడితే ఐసైపోయారు మీరందరూ. మంచి పాలిచ్చే ఆవును వదులుకొని తన్నే దున్నపోతులు తెచ్చుకున్నారు తమ్ముళ్ళు మీరందరూ. ఎన్నికలు అయిన తర్వాత బాధుడే బాధుడు, అవునా కాదా? వదిలిపెట్టాడా మిమ్మల్ని? ఎవరికైనా ఎగ్జామినేషన్ ఉందా మీకు? నేను అడుగుతున్నా, ఈ రాయలసీమలో ఒక్క ప్రాజెక్టు కట్టాడా తమ్ముళ్ళు? ఒక్క కాలువ దువ్వాడా తమ్ముళ్ళు? ఒక ఊరికి మంచినీళ్ళు ఇచ్చాడా? ఒక పొలానికి 1 ఎకరాకు నీళ్ళు ఇచ్చాడా? ఇంక నిన్ను చెత్త ముఖ్యమంత్రి అనకపోతే ఏమనాలి? గొప్ప ముఖ్యమంత్రి అనాలి నిన్ను. అంటే నీటి విలువ తెలియదు, రైతు కష్టాలు తెలియవు, తాగడానికి నీళ్లు ఇవ్వాలనే ఇంగిత జ్ఞానం లేదు. అందుకే నేను చెప్తున్నా, మోసపోయారు, నష్టపోయాం. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. రాయలసీమ ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి సైకో, అవునా కాదా? నష్టపోయామా లేదా? మళ్ళీ ఇలాంటి దుర్మార్గుడు ఉంటే రాయలసీమ ఎడారిగా మారిపోతుంది. ఇప్పటికే వలసలు ప్రారంభించాయి. రేపు రాబోయే రోజుల్లో
శాశ్వతంగా అందరూ వలసలు పోయే పరిస్థితి వస్తుంది. నేను అడుగుతున్నా ఒకే ఒక విషయం, నేను సీమ రైతులకి డ్రిప్ ఇరిగేషన్ కింద 90% ఇచ్చాను. ఇప్పుడు ఉందా తమ్ముళ్ళు ఆ స్కీము? ఉందా అని అడుగుతున్నా. ఇంకో పక్క ఇక్కడ ఎస్సీలు ఉన్నారు. నా ఎస్సీలు అంటున్నాడా? నా ఎస్సీలు అంటూ ఒక విచిత్రమైన వ్యక్తి ఎవరినైతే పాతాళ లోకానికి తొక్కించాలనుకుంటాడో వాళ్ళు నా మనుషులు అంటాడు. నేను అడుగుతున్నా, ఈయన వల్ల ఎక్కువ నష్టపోయిన దళితులే, అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. Like, share and subscribe to Inspire Media.